కోస్తారటే మీ జడలు కోసేస్తాను. అయ్యో బిడ్డ, ఏంటి వీళ్ళిద్దరిని ఇలా కొట్టుపడేసింది ఎవరు? అయ్యో అరే మహేష్, అరే మహేష్ లేవరా, లే మహేష్ లేవరా, లేరా నాయనా. సంతోషమా? ఇప్పుడు సంతోషమా? అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావే సంతోషమా? ముందు తను మొగుడిని చంపించావు, ఇప్పుడు అందరినీ రెచ్చగొట్టి తను గుండు కొట్టించావు కదరా, గుండు కొట్టించావు కదరా. నీ కూతురు వయసురా తనకి, కూతురుతోనే పడుకోవాలనుకున్నావే మనిషివేనా? పడుకోవాలనుకుంటే ఎన్నో చోట్ల ఉన్నాయి కదరా, అక్కడికి వెళ్ళొచ్చుగా. ఒళ్ళు పరిసిపోయి కొవ్వెక్కిన ముసలి నక్క, నీ ఆశ తెచ్చుకోవడానికి ఈ అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఇప్పటికేం కావాలరా? ఇప్పటికేం కావాలి? ఈ అమ్మాయిని పాడు చేయాలి, ఈ అమ్మాయితో పడుకోవాలి, అంతేగా? పాడు చేయి అమ్మాయిని, పాడు చేయి అమ్మాయిని, పడుకో ఈ అమ్మాయితో, పడుకో ఈ అమ్మాయితో, పడుకోరా. ఈ ఒళ్ళేగా కావాలన్నా రారా. నువ్వెవరికి కనిపించద్దు బాను, నా గురించే బాధపడద్దు. నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళిద్దరిని చంపకుండా వదలను. ఎటైనా వెళ్ళిపో బాను, ఎటైనా వెళ్ళిపో. ఆ సింహం గుహలోకి ఈ గుట్టనకెందుకు వెళ్తున్నట్టబ్బా? కూర్చో, 2 కాఫీలు పట్టురా. ఒక కాఫీలో చక్కెరేసి తీసుకురండి, ఇంకో కాఫీలో ఉప్పేసి తీసుకురండి. మీరు ఉప్పేసిన కాఫీని ఇష్టపడి తాగుతారుగా, నేను చూశాను. నీకేం కావాలో చెప్పు. మీకు అదంటే చాలా ఇష్టమని నాకు బాగా తెలుసు. అనుభవించండి, బాగా అనుభవించండి, దానికి నేను ఏర్పాటు చేస్తానుగా. నేను ఇలా చేయగలని ఆలోచిస్తున్నారా? నేను ఇంట్లోనే ఉన్న చిట్టెలుకని. అనుకూలానికి అనుకూలం, ప్రతికూలానికి ప్రతికూలం. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, వేడి నీళ్ళు తీసి పోసేసిందా. ఇదిగో ఇదిగో నా పళ్ళును ఇరగొట్టాడు ఆ అప్పరాచుడు.
వాడి మీద పేడ నీళ్లు పోసి ఊరు మధ్యన నిలబెట్టి చొప్పు తీసి కొట్టి వాడి పేరు మార్చి వాడి రూపం మార్చి వాడిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకురావాలి. వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి అలాగే నిలువున నరికి పారేయాలి. సింహం, ఆ పని నువ్వే చెయ్యాలి. మీకు ఇలాంటి సలహాలు ఇవ్వడంతో నాకేంటి లాభం అనుకుంటున్నారుగా? ఇదిగో ఇరిగిపోయిందిగా, దీన్ని బంగారపు పనుగా చేయించుకోవడానికి నాకు ఒక 5,000 రూపాయలు మీరు ఇవ్వరా ఏంటి? లేకపోతే మా ఇంటి పక్కనే మీ పొలం 4 ఎకరం ఊరికేనే ఉందిగా, అది నా పేరుకి మీరు మార్చివరా ఏంటి? బాబు చేతికి ఒక 5,000 డబ్బిచ్చి పంపించు. 4 ఎకరాల భూమిని బాబు పేరు మీద మార్చడానికి సిద్ధం చేయి. పెద్దవారి మనసు చాలా పెద్దది. నేను బయలుదేరతానండి. సింహం, నువ్వే వాడిని నరకాలి. రాము, అయ్యా, ట్రాక్టర్ తీసుకో. బాబు ఇంటికి చేరే లోపల చంపేసే. సొంత ఇంటికి ద్రోహం చేసేవాడిని బతకనివ్వకూడదు. రే మహేష్, ఏంటో మహేష్, పాపం నా పిల్ల ఒక్కొక్కడు హింసించేస్తున్నాడు. వాడు చావాలన్నా చచ్చి తీరాలన్నా వాడు కూర్చోలా మాట్లాడుతున్నావు? వాడు చస్తే అన్నంతా నీ మీదకే వస్తుందిరా. నువ్వు వెళ్ళి వాడిని కాపాడు. ఏమంటున్నావన్నా? నేను వెళ్ళి వాడిని కాపాడాలా? పర్వాలేదురా, కొన్ని మంచి పనుల కోసం చెడ్డ వాళ్ళని కాపాడటం తప్పులేదు. నేను చెప్తున్నానుగా, వెళ్ళి కాపాడు. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళమంటుంటే అన్నయ్య, నా కొడుకులు చంపితే కానీ నా కక్ష తీరదన్నా. ఏం పాపం చేసిందా నా పిల్ల? మొగుడిని పోగొట్టుకుని చేతిలో పసిపిల్లాడుతూ ఏం దారుణం అన్నా. ఆ ముగ్గురిని నరక్కుండా వదలను. ముగ్గురిని నరికి నువ్వు జైలుకెళ్తే అమ్మాయి సంతోషపడుతున్నావా? ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవడానికి ఎలాగైనా ఒప్పించి ఆ పిల్లవాడిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి బతకడానికి చూడరా. మొగుడు తస్తే పెళ్ళం పెళ్లి చేసుకోకూడదు అనేది ఆ కాలం రా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇలా చూడు, చెప్పేవాడు చెప్తే దేవుడైనా వింటారా? నీ అన్నయ్యగా చెప్తున్నాను విను. అమ్మాయిని పెళ్లికి ఒప్పించి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతకడానికి చూడరా. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళమంటుంటే వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. భానుమతి, మహేష్, ఎలా ఉన్నావు? ఏంటి అవతారం? నువ్వు చేసిన త్యాగం దీనికేనా? తలరాత అంతా అలా అయిపోయింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు భాను? ఆ రోజు చెప్పులు లేకుండా ఇదే ఇసుకలో నడిచినప్పుడు నా కాళ్ళు మండాయి. కానీ ఇప్పుడు తెలియడం లేదు, ఎందుకంటే నా మనసు మారిపోయింది. కొవ్వొత్తికైనా కరగడానికి కొంత సమయం పడుతుంది, కానీ నీ జీవితం ఇంత త్వరగా కరిగిపోయింది. మన బరువుని మనమేగా మోయాలి. వద్దు, నువ్వు అక్కడ ఉండొద్దు. నువ్వు అక్కడ ఉంటే నిన్ను అవమానిస్తూనే ఉంటారు. నాతో వచ్చే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకొకరి భార్యని. భాను, నీకు జరిగిందో బొమ్మల పెళ్లి. నువ్వేమో తలాడించే బొమ్మ, వాడేమో చెక్క బొమ్మ. అందుకే ఆట అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు. నీ మెళ్ళ నేను తాళి కడతాను, నేను నా భార్యగా స్వీకరిస్తాను. నాతో వచ్చే భానుమతి. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో నాకు తెలీదు. దయచేసి నన్ను మాత్రం తప్పు దారి పట్టించుకు. నిన్ను అసహించడానికి మీ ఇంట్లోనే ఒకడున్నాడు, నిన్ను అవమానించడానికి ఊళ్ళో ఒకడున్నాడు. వాళ్ళిద్దరినీ కాదని నువ్వు మర్యాదగా ఎలా బతకగలవు ఈ ఊళ్ళో? నేను నీతో వస్తే మాత్రం ఈ ఊరు వాళ్ళు నన్ను గౌరవిస్తారా చెప్పు? ఆ దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు?
నాకు జరగకూడదు ఏదైనా జరిగితే నేనే ప్రాణాలతో ఉండను. డ్యూటీలో ఉన్న తీసుకొచ్చి కూర్చోబెట్టే ఏంట్రా విషయం? ఒక ఇంగ్లాండ్ లెటర్ తీసుకుని నేను చెప్పేది రాయన్న. నేను చేసిన వాటిల్లో పెద్ద తప్పు మా తాతయ్య ఆస్తి నమ్మడం కాదు, నీ వెంట పడ్డమే. ఇంకెప్పుడు అలా చేయను. ఏంట్రా నువ్వు చెప్పేది? తన వెంట పడ్డం నేను చేసిన పెద్ద తప్పన్నా. తను గొప్పింటికి కోడలై చాలా సంతోషంగా ఉండాల్సిన అమ్మాయి నాలాంటి ఎందుకో పనికిరాని వాడికి పెళ్ళామై తన జీవితంలో కష్టపడకూడదు. ఆ అమ్మాయికి ఎలాగైనా మనసు మారుతుంది. మార్చుకోవద్దన్నా, మార్చుకోకపోవడమే మంచిది. రోజు మా నాన్న ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పువ్వులు పూసాయని లెక్క పెడతాడు. 5 పైసలు 10 పైసలు నేను లెక్క చూస్తాడు. కానీ లెక్కే జీవితం అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమీ తెలియని ముద్దుల ఇన్నాళ్ళు బతికేశాను. బాను అడ్రస్ రాసి పంపించే అన్న. ఇచ్చేది నేనే కదరా, అడ్రస్ ఎందుకు? నేను చేసిన వాటిల్లో పెద్ద తప్పు మా తాతయ్య ఆస్తి అమ్మడం కాదు, నీ వెంట పడ్డం. అవును బాను, వాడు ఇంత ముందులా లేడు. ఆ రోజు సంతలో ఆవులమ్మడానికి వాడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? వాడు తప్పుకోవాలని మనం ప్లాన్ చేసాం, కానీ వాడే తప్పుకున్నాడు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్తున్నారు అడుగమ్మా. ఏమండి, చెప్పా పెట్టకుండా ఎక్కడికి బయలుదేరారు? 8:30 కేరళకి పూలు పంపించి వస్తాను. అమ్మా అమ్మా, నేను వెళ్తానని చెప్పమ్మా. నువ్వు ఆగరా. ఏమండి, మహేష్ వెళ్ళి ఆ పని చూస్తాడు, మీరు ఇక్కడ పనులు చూసుకోండి. నీ కొడుకు చేతికి కానీ పువ్వులు ఇచ్చి పంపించడం అంటే అవి అమ్మేసి ఊరు బలాదురు తిరిగి వస్తాడు. నీ కొడుకు మంచితనం నీ దగ్గరే ఎట్టుకో. ఏ బాను, నీ వెంట పడినని చెప్పినప్పటి నుంచి వాడు రావడమే లేదు, చూసావా? మేము పరిశోధనలు చేయడానికి మాకు కొన్ని మొక్కలు కావాలి. పెద్ద ఆయన తోటకెళ్తే చాలా చెట్లుంటాయని మా టీచర్ చెప్పారు, అందుకే వచ్చాం. నారు బాగా పెరిగిందండి. ఆ, 4 రోజుల్లో మనం నాట్లేసుకో. సరే సరే, రేపు మోటార్ రిపేర్ చేసే వాళ్ళు వస్తారు, దగ్గరుండి చూసుకో. అలాగే. రాజలింగం, అయ్యా, అందరికీ కొబ్బరి బొండాలు పట్టమని చెప్పు. అలాగేనండి. అమ్మాయిలు అందరటారండి, అయ్యగారు పిలుస్తున్నారు. నమస్కారం గారు. ఆ, ఆ, అందరూ కొమ్మలు విరుచుకెళ్దాం వచ్చారా? అవునయ్యా. అవునే గారు. అన్నీ దొరికాయా? అన్నీ దొరికాయి గానీ జిల్లెడాకు మాత్రం దొరకలేదయ్యా. అది అక్కడ చెరువు ఒడ్డున ఉంటుంది. అందరూ కొబ్బరి బొండాలు తాగండి. అరే, కొబ్బరి బొండాలు ఇవ్వండి రా. అలాగే గారు, అందరూ తాగండి. తీసుకోండి. మీరు తీసుకోండి. అయ్యగారు మేము వెళ్ళొస్తామండి. ఆ, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అరే, బాను, బాను, ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందో తెలియలేదయ్యా. రహతం పడిపోయిందయ్యా. ఎండ ఎక్కువగా ఉందిగా, అందుకే కళ్ళు తిరిగినట్టుంది. ఆగండి, నేను ఎత్తుకెళ్తా. పాప, ఎందుకు భయపడతావు? కాసేపు ఫ్యాన్లో పడుకుంటే అదే నయమవుతుంది. వెళ్ళండి 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 వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి, మీరు వెళ్ళి వచ్చిన పని కానివ్వండి. ఆ ముల కంపంతా నరికేసి చుట్టూ శుభ్రం చేయాలా. అలాగేనండి. ఏంటి అందరూ ఇలా వచ్చారు? చెట్ల కోసం వచ్చాం. ఏ బాణం వెతుకుతున్నావా? ఎండ ఎక్కువగా ఉందని అయ్యగారు కొబ్బరి బండం ఇచ్చారు. అవి తాగిన వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. లోపల పడుకోబెట్టాం.
అమ్మాయి స్పృహ తప్పి పడిపోతే నేను కొబ్బరి బొండం ఇచ్చి లోపల భానుమతి, ఏ భానుమతి, లే లే పిల్ల. ఏమైంది? నేను ఇక్కడికెలా వచ్చాను? ఎండలో కళ్ళు తిరిగి పడిపోయావు, అందుకే నేను ఇక్కడ పడుకోబెట్టాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, త్వరగా బయలుదేరు, వెళ్ళు. బానే ఉన్నాను. ఇప్పుడు పర్వాలేదా? ఆ. నీ చెట్ల కొమ్మలన్నీ నా దగ్గర సరే. ఉన్నాయి.